ఈ ముద్రని ఇలా హెయిర్ గ్రోత్ కావాలి, హెయిర్ పొడుగ్గా పెరగాలి అని అంటే ఈ ప్రెషర్ పాయింట్ల వద్ద ఈ విధంగా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నొక్కండి. ఇలా నొక్కడం ద్వారా మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇలా డైలీ చేయాలి. 2 చేతులకి ఈ విధంగా ప్రెషర్ పాయింట్ల వద్ద నొక్కండి. లేదు ఇలా నొక్కలేము అనుకుంటే ఒక శనగపప్పు అయినా, లేదు అని అంటే పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు అయినా ఒక కాగితానికి పెట్టి ఇలా నొక్కండి. ఒక 10 or 15 minutes అలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నొక్కడం ద్వారా మీ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. అలాగే ఈ ముద్రని ఇలా హైట్ బాగా పెరగాలి, హైట్ తక్కువగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ ప్రెషర్ పాయింట్ వద్ద ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులకి ఇలాంటి ప్రెషర్ పాయింట్ వద్ద ఇలా నొక్కండి. ఒక 5 minutes ఒక చేయికి, ఒక 5 minutes ఒక చేయికి ఇలా నొక్కడం ద్వారా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డైలీ క్రమం తప్పకుండా చేయడం వల్ల మీకు తేడా అని తెలుస్తుంది, హైట్ పెరుగుతారు. చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఇలా చేయించడం వల్ల వాళ్ళు హైట్ బాగా పెరుగుతారు. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఈ ముద్రని ఇలా చేయడం వల్ల మీ హైట్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ హైట్ను పెంచుకోండి. మీ పిల్లలకు కూడా ప్రాక్టీస్ చేయించండి. అలాగే హైట్ పెరగడానికి ఈ విధంగా కూడా చేయండి. డైలీ ఇలా థమ్స్ 2 ఉంటాయి కదా, ఇవి ఒకదానికొకటి ఇలా పెట్టి ఈ ఏరియాలలో ఒకదానికొకటి కరెక్ట్గా ప్రెషర్ పాయింట్ల వద్ద ఇలా నొక్కడం ద్వారా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్రమం తప్పకుండా కంపల్సరీగా ఒక 30 days చేసి చూడండి. మీకు తేడా ఈజీగా తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలాగే హైట్ కూడా బాగా పెరుగుతారు. పెద్దవాళ్ళైనా పర్వాలేదు, చిన్నపిల్లలు అయితే చేస్తే చాలా హైట్ బాగా పెరుగుతారు. కాబట్టి ఇలా డైలీ ప్రాక్టీస్ చేయించండి. మీ పిల్లలతోటైనా ఎవరితోటైనా చేయించడం వల్ల హైట్ బాగా పెరుగుతారు. కాబట్టి ట్రై చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా ఈ అరికాలు మధ్య భాగంలో ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా యూరిన్ ఆగి ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఈ అరికాలు మధ్య భాగంలో ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కండి. మీ యూరిన్ ఆగిన ప్రాబ్లం పోయి యూరిన్ వస్తుంది. అలాగే 2 కాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. యూరిన్ ఆగి ఇబ్బంది పడుతున్న వాళ్ళు డైలీ ఒక వారం రోజులు ఇలా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. కాబట్టి డైలీ క్రమం తప్పకుండా వారం రోజులు ట్రై చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ఈ ముద్రని ఇలా మీరు నెక్ పెయిన్తో బాధపడుతున్నారా, ఈ నెక్ పెయిన్ ఇబ్బంది పెడుతుంది, ఎలా పోతుందని బాధపడుతున్నారా అయితే ఈ విధంగా ఈ బొటన వేలుని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 11 సార్లు ఇలా అనడం ద్వారా మీ నెక్ పెయిన్ పోతుంది. అలాగే బొటన వేలు ఈ పై భాగంలో ఇలా రబ్ చేయండి, మీ నెక్ పెయిన్ మొత్తం పోతుంది. ఇలా క్రమం తప్పకుండా ఒక 2-3 రోజులు చేయండి. ఇలా చేయడం వల్ల నెక్ పెయిన్ మొత్తం పోతుంది. కాబట్టి ఇలా చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ కాలు తర్వాత ఇంకో కాలు కూడా అలా ట్రై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ నెక్ పెయిన్ పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది కాళ్ళకైనా, బాడీ మొత్తం. కాబట్టి ఇలా ట్రై చేయండి. మంచి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. మీకు మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.